నైవేద్యం. శ్రీ విఘ్నేశ్వర వినాయక దేవతాభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. దాంట్లో ఒక్కబడి రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సమస్త దేవతాభ్యో నమః. పానకం నివేదయామి, కదలీఫల నివేదయామి, నారికేళఫల నివేదయామి, వడపప్పు నివేదయామి, క్షీరం నివేదయామి. మా అత్తయ్య గారు వచ్చి శ్రీరామనవమి కదా అండి, ఇదిగోండి పూజ చేస్తున్నారు. ఇప్పుడే ఇంకా హారతి స్టార్ట్ చేసేసారు. ఏమో ప్రసాదం. మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సమస్త దేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనం సమర్పయామి. ఆత్మ నమస్కారం సర్వం శ్రీ పరమేశ్వరార్పితమస్తు. జై పార్వతీ పతయే. హర 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 మహాదేవ. శంభో శంకర సాంబ సదా. శ్రీరామచంద్ర చెప్పు. శ్రీరామచంద్ర, నాకు బాగా చదువు రావాలి. నాకు బాగా చదువు రావాలి. నేను బుద్ధిగా చదువుకోవాలి. నేను బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా బుద్ధిగా చదువుకోవాలి. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. లోకా సమస్త లోక సమస్త సుఖినో సుఖినో భవంతు. భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ. శ్రీరామ జయ రామ. జయ జయ రామ. రామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ. జయ జయ. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడే ఇంకా పూజ అది అయిపోయింది. పానకం వడపప్పు తినేసి చూసారుగా పూజ బాగా చేసుకున్నాం. కొంచెం భజన లాగా కూడా చేసుకున్నాం. నైవేద్యం పెట్టిన పాలు కాచేస్తున్నా. ఇదిగోండి ఇదైతే వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు పిండి రుబ్బాను. మార్నింగ్ వచ్చేసి వీడియో తీయడానికి వీలు కాలేదండి, అందుకని ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వచ్చేసి పెసరట్టు కూడా వేసుకొని తినేసారు వీళ్ళు. ఇది మా అత్తయ్య గారి కోసం పూజ చేసుకున్న తర్వాత తింటా అన్నారు. మేము తినేసామండి. వచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇదైతే పూర్ణం పిండి అండి. పూర్ణాలు చేద్దామని చెప్పి బయట పెట్టాను. ఇప్పుడు వంట చేసేటప్పుడు ఈ పూర్ణాలు కూడా వేసేసుకుంటాను. ఇవాళ ఫెస్టివల్ కదా వచ్చేసి, అందుకని దేవుడికి నైవేద్యం పెట్టేద్దాము. పూర్ణం పిండి ఉంది కదా ఇంట్లో, ఎట్లాగా హాలిడే కాబట్టి చేసేసుకుందాంలే అని చెప్పి అని తీసి బయట పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం టైం పడుతుంది. వాటర్ ఉంటే ఏమన్నా ఎవాపరేట్ అయిపోతాయని ముందే పెట్టేసుకున్నాను. ఇవ్వండి వాళ్ళైతే వచ్చేసి బీన్స్ కూర, దోసకాయ పచ్చడి చేస్తున్నా. కట్ చేసుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి పాలు పొంగొచ్చేని కట్ చేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి బీన్స్ కూర చేస్తున్నాను. పెసరపప్పు వేసి ఉడికించేసుకుంటున్నాను. ఒక విజిల్ వచ్చేదాకా, 1-2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుంటే తొందరగా ఉడుకుతుంది మనకి. ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకున్నా. కొంచెం పసుపు వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకొని చేస్తే కూర బాగుంటుంది. ఇదిగోండి కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి రసం పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ బీన్స్ ముక్కలు ఉడకబెట్టేసుకున్నాను కదా కుక్కర్లో. స్టవ్ ఖాళీ ఉందని రసం పెట్టేస్తున్నాను. టొమాటో రసం కొంచెమే నూనె వేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి టొమాటో రసము పోపు వేసేసుకున్నాను. ఇందులో అయితే వచ్చేసి
ఇప్పుడు అన్నీ వేసేసుకుంటున్నా అండి. ఇదిగోండి ఉప్పు వేసేసుకున్నా, కొంచెం పసుపు, కారం, రసం పౌడరు, బెల్లం. ఇదిగోండి రాత్రి తురిమి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి పానకం కోసం అని చెప్పేసి. అట్లానే ఏదైనా ప్రసాదాలు చేస్తూ ఉంటుంది కదా, అప్పటికప్పుడు అంటే టైం పడుతుంది కదా అని అదే బెల్లం ఇందులో వేసేస్తున్నాను. నైటే మిరియాల పొడి యాలకుల పొడి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి రసం పౌడరు అది కూడా వేసేసుకున్నాను. కొంచెం ఘాటు ఉండట్లేదండి, అందుకని చెప్పేసి నేను ఇదిగోండి మిరియాల పొడి మిక్సీ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా. ఎప్పుడన్నా మనం స్వీట్ కార్న్ చేసుకున్నా కూడా ఉడికించేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించేసుకుంటే మిరియాల పొడి జల్లుకొని ఉప్పు కారం వేసుకుంటే మనకి బయట దొరికే మసాలా స్వీట్ కార్న్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అట్లా కూడా యూజ్ అవుతుందని నేను ముందే మిరియాల పొడి అది మిక్సీ చేసి పట్టేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇదైతేనేమో అక్కడ రసం పెట్టేసుకున్నాను కదా, ఇదేమో పెసర పచ్చడి. కానీ మార్నింగ్ వడపప్పు నానేసుకున్నాను కదా, అదే ఆ పప్పుతోటే పచ్చడి చేసేద్దాము అని ఎండుమిరపకాయలు అవి తీసుకున్నాను. ఇదిగోండి ఇందులోనే ఇంగు వేసేసుకోవాలి. ఇదేమో మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వచ్చేసి ఇక్కడేమో రసం కూడా అయిపోయింది, అన్నీ వేసేసుకున్నాను. టొమాటో రసం ఇదిగోండి మిక్సీ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. మొత్తం కొంచెం కచ్చపచ్చగా మనం నలుపుకున్న తర్వాత అప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలి. మిక్సీ తిప్పేసి ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఒక 4 స్పూన్లు నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకొని తిప్పేసుకొని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను. పెసర పచ్చడి రసం అయిపోయిందండి. ఇంకా కూరను రైస్ కడిగి పెట్టేసి పూర్ణాలు వేసేస్తే ఇవాళకి లంచ్ అనేది రెడీ అయిపోతుంది. నాకు వచ్చేసి శ్రీరామనవమి కదా, అందుకని ఇవాళ నేను పూర్ణాలు చేస్తున్నాను అండి. నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. వచ్చే సంవత్సరం నా ఛానల్ మంచిగా గ్రోత్ వచ్చి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు వీడియోస్ పెట్టంగానే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వచ్చేసి చాలా మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తున్నారు అందరూ. వచ్చేసి కొంచెం వాయిస్ పెంచుకోమని, అట్లానే మినిట్స్ కూడా పెంచమని, 15-20 మినిట్స్ పెట్టమని, మరీ కొంచెమే పెడుతున్నావు మినిట్స్ అని చెప్తున్నారు. అట్లానే అండి ఖచ్చితంగా కూడా. ఇంకోటి సౌండ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, సౌండ్స్ అనేది బయట నేను చెట్ల దగ్గర కింద వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తిరుగుతారుగా అంటే అది నేనైతే ఏం చేయలేను. ఇంట్లో అయితే నేను కిటికీస్ డోర్స్ క్లోజ్ చేసుకొని వీడియో షూట్ చేస్తూ ఉంటాను. ఇక వాళ్ళు వచ్చి పిలుస్తూ ఉంటారు, ఇంకా అందుకని అట్లా మీకు సౌండ్స్ లాగా వినిపిస్తున్నట్టుంది. అవి కూడా లేకుండా వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాను నేను. సరేనా ఫ్రెండ్స్ వచ్చేసి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూస్తున్నందుకు, నాకు ఇంత మంచి మంచి సజెషన్స్ మీరు ఇస్తున్నందుకు.